ఈరోజు నా దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీ సంతానాన్ని భూమి మీద బహుగా విస్తరింప చేయబోతున్నాడు. ఆ దీవెనను పొందుకోవాలంటే తిరిగి నువ్వు యేసయ్య దగ్గరికి రాగలవా? ఆయన చేసే కార్యాలను నువ్వు అందుకోగలవా? ఆయన వైపున నీ విశ్వాసమును స్థిరపరిచి ఆ మహిమోన్నతుడైన ఆ దేవుని పాద సన్నిధిలో తిరిగి నువ్వు విశ్వాసములో నువ్వు కూడగట్టుకోగలవా? దేవుని బిడ్డ, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శించడానికి దిగి వచ్చాడు. బ్రదర్, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆన్సర్ రావట్లేదు, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎన్నెన్నో బిజినెస్లు చేస్తున్నా, ఎందులో నాకు సక్సెస్ లేదు, నేను ఏ పని చేసినా అన్నింటిలో ఫెయిల్యూర్ అయిపోతున్నాను అని అనుకుంటున్నారా? ఒక్కసారి యేసయ్య చేతులకు అప్పగించి చూడండి. నిన్ను బహుగా విస్తరింప చేస్తానన్న మాట అబద్ధం కాదు కదండి. నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, అత్యధికముగా నిన్ను భూమి మీదనే విస్తరింప చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అంటే ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబోతున్నాడనే కదా. మరి ఆ ప్రణాళిక నెరవేర్చబోతున్నాడంటే నువ్వు చేయాల్సింది, దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు, నన్ను విస్తరింప చేశాడు, ఆ దేవాది దేవుడు మహిమ పొందుతున్నాడని నువ్వు తెలుసుకొని ఆ సర్వోన్నతిని కనపరచాలి.